హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో మీరు డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు. ఓకేనా? వాట్సాప్ మెసేజ్ అయినా సరే, డైరెక్ట్ కాల్ అయినా సరే చేయొచ్చు. నాకు పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు. సో ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, ఇంకా యూనివర్స్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్, కెరియర్, బిజినెస్, మీ కరెంట్ ఎనర్జీస్, మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? సరే, ఓకే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఇంకా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. ఓకే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. 7 of Swords. ఓకే, 4 of Wands, Queen of Pentacles, Queen of Wands, Ace of Wands, Ace of Pentacles. ఓకే, నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్పబోతున్నాను మీకు. సరేనా? సో ఇక్కడ క్లియర్గా మా వ్యూవర్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏమనుకుంటున్నారు. ఓకేనా? సో మరి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. ఓకేనా? నాకు ఎనర్జీస్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చెప్తాను ఈ కార్డ్స్లో. ఓకేనా? కొంచెం నెగిటివ్ కార్డ్స్ అయితే ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ అయితే ఏమీ లేవు, మ్యాక్సిమం పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఈరోజు. సరేనా? సరే చూద్దాం. వాళ్ళు ప్రస్తుతానికైతే ఇక్కడ కార్డును బట్టి వాళ్ళు ప్రస్తుతానికైతే మీ గురించి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ మీద ఆలోచనలు ఉన్నాయి, మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా చాలా ట్రూగా ఉన్నాయి. కానీ వాళ్ళు మీకు చెప్పాలి అనుకోవట్లేదు అంతే. సో వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఏంటంటే దాచేస్తున్నారు అన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ని బయటికి కనబడకుండా హైడ్ చేస్తున్నారు, దాచేస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ని బయటకు కనబడకుండా కప్పిపుస్తున్నారు అన్నమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. చూడండి, వాళ్ళ ఫీలింగ్స్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ వల్ల కావట్లేదు. ఓకేనా? దాగుడు మూతలు ఆడుతున్నారు. కొంచెం అంటే ఫ్లర్టీ ఎనర్జీలో ఉన్నారు, మీతో ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. సో అలాగా ఫ్లర్ట్ చేయాలి, మీతో ఏమంటారు, జాలీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనేది వాళ్ళ ఆలోచన. కానీ కాకపోతే వాళ్ళు మీ విషయంలో అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అనేది మీకు తెలియకూడదు అనేది వాళ్ళ ఫీలింగ్స్ అన్నమాట. అంటే వాళ్ళు మీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అనేది మీకు తెలియకుండా దాచేస్తున్నారు అన్నమాట. మీకు షో ఆఫ్ చేయట్లేదు. సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఆ విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఓకేనా? సో ఒరిజినాలిటీ మీకు చూపించలేకపోతున్నారు. ఎప్పుడు మీ దగ్గర ఒక మాస్క్ వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుందట మీ వ్యక్తికి. సో ఎందుకంటే వీళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే కూడా మీరు వాళ్ళని పట్టేస్తున్నారు, జడ్జ్ చేస్తున్నారు. సో మీరు చేసేది తప్పు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు చీటర్, నువ్వు ప్లేయర్, ఇట్లా మీకు అనుమానం ఎక్కువ. సో మా వ్యూవర్స్ ఏంటంటే వీళ్ళు సింగిల్ మదర్ అయి ఉండవచ్చు, మీకు ఆల్రెడీ పిల్లలు ఉండొచ్చు,
మీరేంటంటే ఈ వ్యక్తి కంటే పెద్దవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మీరేంటంటే మీ ప్రేమ, కేరింగ్, నర్చరింగ్ తోటి ఈ వ్యక్తిని కట్టిపడేస్తున్నారు. ఓకేనా? అంటే కట్టిపడేయడం అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ మీ ముందర తను తక్కువగా అనుకుంటున్నారు. ఏదో గిల్టీ ఉంది వాళ్ళకి. పాస్ట్‌లో వాళ్ళు చేసిన పనులు కావచ్చు, మీకు చేసిన చీటింగ్స్ కావచ్చు, పాస్ట్‌లో ఉండే రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు. అంటే ఒక గిల్టీ అనేది ఉంది మీ ముందర. అంటే మీ ముందర మంచిగా కనపడడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి మీ ముందర ఒక మాస్క్ వేసుకొని ఉంటున్నారట. ఎందుకంటే మీరు చాలా ఒక హై వాల్యూడ్ పర్సన్. ఓకేనా? సో మీరు చాలా అంటే అన్నీ ఉండే పర్సన్ అన్నమాట. అన్ని రకాల గుణగణాలు ఉన్న పర్సన్ అన్నమాట మీరు. మనీ కానీ, ఒక స్టేబిలిటీ కానీ, ఒక సెటిల్డ్ పర్సన్ అన్నమాట మీరు. కాకపోతే మీరు ఒక సింగిల్ మదర్ లాగా కనిపిస్తున్నారు. దానికని ఈ వ్యక్తికి నేను సరిపోతానా, అంటే ఈ వ్యూవర్స్కి సరిపోతానా అన్నట్టుగా కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో మీ పర్సన్కి. సో మీరు చాలా స్టేబుల్గా ఉన్నారు. మీ మనసు గెలుచుకోవడానికి వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మాస్క్ వేసుకొని ఉంటున్నారు అన్నమాట డెఫినెట్గా. అంటే కొంతమందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ 4 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ వైపుకు రావాలంటే చాలా ఏమంటారు, కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే బంధాలు ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు తక్కువగా ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి. అది ఏంటంటే అది ఏజ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. అందుకని వాళ్ళని తక్కువగా అంచనా చేసుకుంటున్నారు. ఇక్కడ నాకు ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయండి. సో నేను రాశులు కూడా చెప్తాను తర్వాత. ఈ కనెక్షన్స్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని ఫీల్ అవుతున్నారు. లేదంటే ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ లేకపోయి ఉండొచ్చు. సో దానివల్ల వాళ్ళు తక్కువగా ఫీల్ అవుతున్నారు తనకు తను. ఓకేనా? సో మీ ఫీలింగ్స్ అర్థమయ్యాయి. సో వీళ్ళు ఏంటంటే మళ్ళీ అవే వస్తున్నాయి వాళ్ళకి. మీ మీద ఒక స్టేబుల్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే రెస్పెక్ట్ ఉంది. కానీ ఎక్కడో అక్కడ ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ దగ్గర రావడానికి భయపడుతున్నారు. అది కాకుండా ఒక సొసైటీలో మంచి రెస్పెక్టు, చాలా అవార్డ్స్, మంచి పదవిలో ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీతో కలవడం వల్ల, మీతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఆ రిప్యుటేషన్ పాడైపోతుందని వాళ్ళకు ఒక ఫీలింగ్ అన్నమాట. సో ఆ విధంగా ఫీల్ అయిపోతున్నారు అన్నమాట. అంటే దీన్ని ఓవర్ థింకింగ్ అని కూడా అనొచ్చు. అంత ఓవర్ థింకింగ్ అయితే అవసరం లేదు. ఓకేనా? సో ఎనర్జీస్ బాగానే వస్తున్నాయి, చాలా పాజిటివ్ ఎనర్జీసే వస్తున్నాయి. ఓవర్ థింకింగ్ వాళ్ళకి ఇష్టం ఉందంట, కానీ ఓవర్ థింకింగ్. మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు అయినాయో, ఆర్గ్యుమెంట్స్ అయినాయో, మీరు అనే ప్రతి మాట వాళ్ళు పదే అదే ఆలోచిస్తున్నారు. ఎలాగంటే ఒక ప్లేబ్యాక్ చేసుకొని, రివర్స్ చేసుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ వ్యక్తి నన్ను అలాగా అంది, ఎందుకు నేను అంత చెడ్డవన్నా, లేకపోతే అంత చెడ్డదాన్నా. సో ఇలాగా రిపీట్ చేసుకుని మరీ వింటున్నారు అనమాట. సో వాళ్ళ మనసులో ఇది రిపీట్ అవుతుంది. సో ఎవరైనా సింగిల్ మదర్ ఇలాగ ఉన్నారో మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా పోదాం అనుకుంటున్నారు. సో ఈ గొడవలు, ఈ అశాంతి, ఈ డిస్టర్బెన్సెస్, ఈ అబ్సెసివ్నెస్ లేని చోటుకు పోదాం అనుకుంటున్నారు. సో మాకు ఇక్కడ అర్థమైంది, మీకు మా వ్యూవర్స్ అంటే ఇష్టం అని అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది. వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ పట్ల వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉందంట, చాలా ప్యాషన్ ఉందంట. మీరంటే విపరీతమైన ఆరాధన, ఒక పొసెసివ్నెస్ కూడా ఉంది. వెరీ గుడ్. ఇది క్లెయిమ్ చేసుకోండి. అట్రాక్షన్. మిమ్మల్ని కన్నార్పకుండా మిమ్మల్నే చూస్తారు. మీరు కూర్చునే పద్ధతి కానీ, మీరు నడిచే విధానం కానీ, ఇంకా ఏమంటారు, ఇవన్నీ వాళ్ళకి ఇష్టం. కొంతమంది ఫిమేల్స్ అయి ఉంటే మీకు ఒక పెద్ద జడ ఉండొచ్చు, లాంగ్ హెయిర్. వెరీ గుడ్. సో మీరు నడుస్తున్నప్పుడు వాళ్ళకి చాలా ఇష్టమట. ఆ జడ చాలా అందంగా ఉండొచ్చట. అది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళకి మిమ్మల్ని అంటే తప్పుగా అనుకోవద్దు, వీళ్ళకి మిమ్మల్ని వెనకాల నుండి చూడడం చాలా ఇష్టం అంట. సో మీరు ఈ వ్యక్తితో ఎక్కడికైనా కలిసి బయటికి వెళ్ళి ఉండవచ్చు, లేదంటే ఒక దగ్గర వర్క్ చేస్తూ ఉండవచ్చు.
ఇంకా కొలీగ్స్ అయి ఉండవచ్చు. ఈ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా ప్యాషన్, మిమ్మల్ని ముట్టుకోవాలి, మీకు దగ్గరికి రావాలనేసి చాలా ఇష్టం. ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. అంటే ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు మీతో లైఫ్లో ముందుకు వెళ్ళాలైతే అనుకుంటున్నారు, మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. చూడండి, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. ఒక బిజినెస్ పరంగా కూడా ఇద్దరు కలిసి ఒక వర్క్ చేయాలనుకుంటున్నారు. అది కూడా ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్. మీతో ఎప్పుడైనా అవకాశం వస్తే ఏమంటారు, కొంచెం క్లోజ్గా ఇంటిమసీ అవ్వాలని, మీతో ఫిజికల్గా కలవాలని, మిమ్మల్ని ఒంటరిగా కలవాలని వాళ్ళకు చాలా ఆశగా ఉంది, ఆరాటంగా ఉంది. సో ఓవరాల్గా మీతో గడపాలని ఒక కోరిక అయితే ఉంది, మీతో గడపాలనుకుంటున్నారు. వీళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో ప్లానింగ్ అయితే వేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి. ఓకేనా. కానీ తను బిజీగా ఉండడం వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి నన్ను మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏదో ప్లానింగ్ వేస్తున్నారు, మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, మీతో మళ్ళీ రిలేషన్లోకి రావాలని అయితే ఆలోచిస్తున్నారు. కొంచెం పేషెన్స్తో ఉండండి, సరేనా. ఓకే, నేను రాశులు చెప్తాను. మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మిథున, తుల, కుంభ రాశి వాళ్ళు ఉన్నారు. ఇంకా మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా. ఓకే, సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు కొంతవరకు రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.